తెలంగాణ తొలి శాసనసభ రద్దయింది. కొద్దిసేపు క్రితం ప్రగతి భవన్ వేదికగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ అధ్యక్షతన సమావేశం రాష్ట్ర మంత్రివర్గం శాసనసభ రద్దు చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది. కేవలం 2 నిమిషాల పాటు సాగిన కేబినెట్ భేటీలో మంత్రివర్గం సమావేశం శాసనసభ రద్దు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అనంతరం ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ నరసింహన్తో సమావేశమయ్యారు. మంత్రివర్గ తీర్మాన ప్రతినిధి ఆయన గవర్నర్ నరసింహన్కు అందించారు. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి చేసిన సిఫారసుకు అనుగుణంగా మంత్రివర్గ తీర్మానానికి అనుగుణంగా గవర్నర్ నరసింహన్ శాసనసభను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుని ఈ మేరకు రాజ్భవన్ గవర్నర్ ముఖ్య కార్యదర్శి హర్ప్రీత్ సింగ్ పేరిట పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. దీని ప్రకారం ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ సమావేశమై తెలంగాణ మొదటి శాసనసభను రద్దు చేయాలని సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో వీటన్నింటినీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రివర్గ సహచరులు విజ్ఞప్తి మేరకు వారు తీర్మానం చేసిన విజ్ఞప్తి మేరకు శాసనసభను రద్దు చేసినట్లు ప్రకటించారు. ఇదే సందర్భంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ను మంత్రులను గవర్నర్ నరసింహన్ కోరారు. ఈ మేరకు గవర్నర్ ముఖ్య కార్యదర్శి హర్ప్రీత్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొన్నాళ్లుగా ముందస్తు ఎన్నికలకు సంబంధించిన కసరత్తు చేస్తూ వస్తున్నారు. లోక్సభతో సంబంధం లేకుండా శాసనసభకు ఎన్నికలు జరపాలన్న ధ్యేయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుని ఇందుకు అనుగుణంగా ఇదివరకే శాసనసభ రద్దుకు సంబంధించిన కసరత్తు చేశారు. పార్టీ నేతలు ముఖ్యమంత్రులతో చర్చించారు, మంత్రులతోనూ చర్చించారు. మంత్రులతో జరిగిన అనధికారిక సమావేశంలో వారి అభిప్రాయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నారు. అటు పార్టీ నేతలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయాలు తీసుకున్నారు. వీరందరి అభిప్రాయాలకు అనుగుణంగా శాసనసభను రద్దు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని మంత్రివర్గం తీర్మానం చేసింది. శాసనసభ గవర్నర్తో ముఖ్యమంత్రి భేటీ ముగిసింది. గవర్నర్ అసెంబ్లీ రద్దు సిఫార్సుల్ని ఆమోదించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కేసీఆర్ను గవర్నర్ కోరారు. దానికి కేసీఆర్ అంగీకరించినట్టు గవర్నర్ కార్యాలయాలు ప్రకటించాయి. మొత్తం మీద అసెంబ్లీ రద్దు ప్రక్రియ దాదాపు ఒక కొలిక్కి వచ్చింది. అసెంబ్లీ రద్దుకు కేబినెట్ సిఫార్సు చేసింది, దాన్ని గవర్నర్ కూడా ఆమోదించారు. అదేవిధంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ముఖ్యమంత్రిని కోరారు. ముఖ్యమంత్రి కూడా అంగీకరించారు. ఈ అసెంబ్లీ రద్దుకు సంబంధించిన ప్రక్రియ గత కొంతకాలంగా రాష్ట్రంలో ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పుడు అంటే ఏకవాక్య తీర్మానం చేసింది రాష్ట్ర మంత్రి మండలి. ఆ తీర్మాన ప్రతిని ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి గవర్నర్కు అందజేశారు. అసెంబ్లీ రద్దుకు కారణాలను వివరిస్తూ అసెంబ్లీ రద్దు చేస్తూ కేబినెట్ సిఫార్సు చేసింది, దాన్ని ఆమోదించాలని ముఖ్యమంత్రి గవర్నర్ కోరారు. గవర్నర్ కూడా వెంటనే ఆ కేబినెట్ ప్రతిపాదనలను అంగీకరించారు. ఆపద్ధర్మ కేర్ టేకర్ ప్రభుత్వాన్ని నడపాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరారు. దానికి అంగీకరించారు. ఇక్కడి నుంచి అటు ముఖ్యమంత్రి అదేవిధంగా ఆయన మంత్రి మండలి ఆపద్ధర్మ ప్రభుత్వంగా కొనసాగాల్సి ఉంటుంది. మొత్తం మీద వ్యవహారం గత కొంతకాలంగా రాష్ట్రంలో కొంత ఉత్కంఠ వాతావరణం కొనసాగుతూ వస్తుంది. అంటే అసెంబ్లీ రద్దు చేస్తారా, ముందస్తు ఎన్నికలకు వెళ్తారా లేదా అనే ఊగిసలాట గత కొంతకాలంగా కొనసాగుతుంది. ముఖ్యమంత్రి కానీ మంత్రి మండలి కానీ తెరాస ముఖ్య నేతలు కానీ ఇప్పటివరకు ఎక్కడా కూడా స్పష్టంగా ముందస్తుకు వెళ్తామని కానీ వెళ్ళమని చెప్పకపోవడంతో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం కొనసాగుతుంది. అయితే ముందు నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర సమితి చేపట్టినటువంటి రాజకీయ నిర్ణయాలు కార్యక్రమాలు మాత్రం ముందస్తు దిశగా కొనసాగుతూనే ఉన్నాయి. మీడియా వార్తలు ఉధృతంగా వస్తూనే ఉన్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం తాము ఎక్కడా చెప్పలేదని చెప్పారు. ముఖ్యమంత్రి దానిపైన ఎలాంటి స్పందన కనిపించలేదు. కానీ మంత్రులు మాత్రం తమకు ఎలాంటి తెలియదు అంటూ వచ్చారు. మొత్తానికి ఈ ప్రక్రియ అంతా కూడా ముగిసింది. అసెంబ్లీని రద్దు చేస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కూడా ఆమోదించారు. దీనికి సంబంధించిన కొంచెం పరిపాలనాపరమైన ప్రక్రియ కొనసాగాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఏంటంటే గవర్నర్ అటు అసెంబ్లీకి అటు కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇస్తూ దానికి సంబంధించిన న్యాయపరమైన లీగల్ ప్రొసీజర్స్ అదేవిధంగా పరిపాలనాపరమైన ప్రక్రియ కూడా కొనసాగించిన తర్వాత గెజెట్ నోటిఫికేషన్ విడుదల అవుతుంది. గెజెట్ నోటిఫికేషన్ను అటు ఎన్నికల కమిషన్కు పంపించిన తర్వాత ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలనే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకోబోతుంది. అంటే సాధారణంగా సంప్రదాయాల ప్రకారం చట్టం ప్రకారం రాజ్యాంగం ప్రకారం ఖాళీ అయిన స్థానానికి 6 నెలల్లోపు తిరిగి ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంటుంది. అయితే ముందుగానే అంటే డిసెంబర్లోనే జరిగే అవకాశం ఉందని రాజకీయంగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర సమితి నేతలకు ఒక స్పష్టమైన ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి అనుగుణంగానే ఇటీవల ప్రగతి నివేదన సభతో భారీ సభ నిర్వహించారు. దాదాపుగా ఎన్నికల ప్రచార శంఖారావం లాగానే ఆ సభ కొనసాగింది. అదేవిధంగా రేపటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో 100 సభలు
నిర్వహించేందుకు తెరాస నాయకత్వం కూడా ప్రణాళికలు చేసింది. ఇవంతా కూడా ఎన్నికల దిశగా దూసుకెళ్ళబోతుంది. మొత్తానికి రేపు లేదా ఈ రోజే అవసరమైతే కొంతమంది అభ్యర్థుల ప్రకటన కూడా చేయడానికి ఇప్పటికే కసరత్తు చేశారు. దానికి సంబంధించి సుదీర్ఘమైన ప్రక్రియ కొనసాగింది. ఇప్పటికే 6-7 సర్వేలు నిర్వహించి సిట్టింగ్ల పైన ఎలాంటి అభిప్రాయం ఉంది, అదేవిధంగా మొత్తం ఈ వ్యవహారంలో అంటే ఎలాంటి వారికి ఇవ్వాలని ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. రాజ్ భవన్లో జరగాల్సిన ఒక చట్టపరమైన ప్రక్రియ మాత్రం కొద్దిసేపటి మీద వచ్చింది. నేరుగా క్యాబినెట్ నుంచి ముఖ్యమంత్రి తన సహచరులతో వచ్చి గవర్నర్ను కలిశారు. గవర్నర్ను కలిసిన తర్వాత ఆ గవర్నర్కు ఆ ప్రతిపాదనలు సమర్పించారు. గవర్నర్ దాన్ని కూడా వెంటనే ఆమోదించారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. అసెంబ్లీని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది, 4 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్ర సమితి నేతృత్వంలోని ప్రభుత్వం సాధించిన విజయాలు ఏంటనే విషయాలను కూడా వివరించబోతున్నారు.